Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller KV Narendra West English at Play School Velcharla Musnur Mandal Eluru district. Today's story is The Sorcerer and the Princess. A sorcerer visited a king and was charmed by the princess' beauty. The king had invited the sorcerer for dinner. The sorcerer mixed a magic potion in the king's drink. The king fell into deep sleep. Then the sorcerer took the princess away into his castle. On the way, the princess threw away her ornaments one by one. Next morning, the king learned that his daughter was gone. He left with his army and found the ornaments on the way. He reached the sorcerer's castle easily and punished him for his deeds. Thus, the princess was saved. The moral is evil deeds have bad endings. Evil deeds have bad endings. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. సరే, ఒకనొకప్పుడు ఒక మంత్రగాడు ఉండేవాడు అనమాట. అతను రాజుగారి యొక్క భవంతికి వెళ్ళాడు రాజుగారితో మాట్లాడదామని. అయితే అక్కడ రాజకుమార్తెని చూసి చాలా ముచ్చటపడ్డాడు. ఆమె అందగత్తి కాబట్టి ఆమెను మోహించాడు. అయితే రాజుగారు మరి వచ్చినవాడు మంత్రగాడు కదా అని భోజనానికి ఆహ్వానించాడు. సరే, భోజనం చేసేటప్పుడు ఈ మంత్రగాడు ఏం చేశాడు, రాజుగారు తాగే మంచినీళ్ళల్లో ఒక మ్యాజిక్ పౌడర్ అంటే మత్తు మందు లాంటిది కలిపేశాడు. అది తాగినటువంటి రాజుగారు మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే అదనంగా చూసుకొని మంత్రగాడు ఏం చేశాడు, ఆ రాజకుమార్తెను తీసుకొని తన భవంతికి వెళ్ళిపోయాడు. దారిలో ఈ రాజకుమార్తె ఏం చేసింది, కొంచెం తెలివైంది కాబట్టి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒక్కోటి దారి పొడుగున పడవేసుకుంటూ వెళ్ళింది. మరునాడు ఉదయం చూసేసరికి రాజుగారు నిద్రలేచి చూసేసరికి తన కుమార్తెను ఎవరో తీసుకుపోయారు అనుకున్నాడు. అయితే తన సైనికులను వెంట పెట్టుకుని బయలుదేరితే దారిలో రాజకుమార్తె యొక్క ఆభరణాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే వాటిని పట్టుకుని వాటి ఆధారంగా ఈ సోర్సరర్ అంటే చెప్పాగా మంత్రగాడు అనమాట. సోర్సరర్ అంటే మంత్రగాడి యొక్క భవంతి కనిపించింది. వెంటనే అతని మీద దాడి చేసి అతన్ని శిక్షించారు, రాజకుమార్తెను రక్షించారు అనమాట. సరే, ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక చెడ్డ పనులు చేస్తే వాటి యొక్క ఫలితాలు కూడా చెడ్డగానే ఉంటాయి అనేది కథలో నీతి. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్లయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.